సార్ ట్రెండింగ్ ఆన్గోయింగ్ ఇష్యూ ఒకటి ఉంది సార్, అది ఒక మేజర్ అరెస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు ఇవాళ. అయితే ఇది రివెంజ్ పాలిటిక్స్ అని చెప్పి వైసీపీ వాదన, ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది. ఇంకా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏమీ స్పందించలేదు దీని గురించి. అసలు మీరు ఎవరు? బెజవాడ సార్. బెజవాడ. మీకు అక్క చెల్లెలు ఉన్నారా? ఉన్నారు. మదర్ ఉంది కదా? ఉన్నారు. ఆడపిల్లలు ఏమనంటే ఏమంటారు? వెంటనే యాక్షన్ చెప్పుతో కొడతాం. ఏం కొడతాం? చెప్పు తీసుకుంటాం. అది జర్నలిస్ట్ అయినా ఎవడైనా సరే కదా. అమరావతిలో వేశ్యలు ఉంటారండి, తప్పు కదా ఆ మాట. ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశాడు, వెరీ సీనియర్ జర్నలిస్ట్. ఇంకొక ఆయన మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు. ఇదా మనం ఉండేది అంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పించేది ఇదా? రేపు దానికి ఏమైనా ఖండించాడా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు? ఖండించున్నా బాగుండేది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చింది ఈజ్ ద మోస్ట్ అంటే చాలామంది ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కొన్ని స్టేట్లలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు. దానికి మొత్తం టోటల్గా ఎన్జిఓస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని పట్టుకుట్టు కోసం కొంతమంది చేస్తున్నారు. పట్టుకుట్టు కోసం చేసిన వాళ్ళని ఎలా వాళ్ళని మళ్ళీ ఈ వృత్తి మానిపించి ఏ విధంగా తీసుకొచ్చి వాళ్ళని చెయ్యాలి అనేది వాళ్ళు కొంతమంది ఎన్జిఓస్ చేస్తున్నారు. ఇది ఇంతమంది ఉన్నారు, ఇలా ఉన్నారని చెప్పారు. అమరావతిలో లేకపోతే పక్కన ఇంకో కానీ చెప్పలే. దాన్ని తీసుకొచ్చి అమరావతిలో వేస్ట్ ఎక్కువ ఎంత తప్పండి ఆ మాట. వాళ్ళు ఇప్పుడు రైతులు చేస్తుంటే అంటే రాజధాని అంటాడు అంటే ఎంత అసలు నిజంగా చూస్తే నాకైతే మాత్రం నిజంగా చెప్తున్నాను, నాకు కొమ్మినేని గారు అంటే నాకు మంచి అభిమానం ఉండే, కానీ నిజంగా ఆ డిబేట్ చూస్తే చెప్పుతో కొట్టేయాలనిపించింది. అంత చందాలంగా ఉంది. ఆడవాళ్ళు ఎవ్వరు చూసినా కొడతారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏంటంటే సపోర్ట్? మరి ఆయన ఖండించాల్సిన బాధ్యత లేదా? భారతిరెడ్డి గారికి ఖండించాల్సిన బాధ్యత లేదా? ఇదా అంటే ఇప్పుడు మన పార్టీ నడుపుతుంది ఇదా? మన ఛానల్ నడుపుతుంది ఇదా? ఆడవాళ్ళని అంత అసభ్యంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదురండి. సొంత చెల్లెల మీదే మొత్తం పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టి అడ్డమంది తిట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అని నేను అనుకోను. అలాగే భారతిరెడ్డి గారిని వెంటనే చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి, వెంటనే ఇమ్మీడియట్లీ చేబోల్ కిరణ్ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయమన్నాడు, పార్టీని సస్పెండ్ చేశాడు. ఆయనకి ఈయనకి అంత తేడా ఉంది. భువనేశ్వరమ్మ గారిని ఆ రోజు మాట్లాడినప్పుడు కానీ తప్పు ఇమ్మీడియట్లీ నేను పార్టీని సస్పెండ్ చేసిన స్వాకాజీ నోటీస్ ఇచ్చుంటే నువ్వు హుందాతను ఉండే. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు అది. కొమ్మినేని గారు మాట్లాడినప్పుడు, కృష్ణరాజు గారు మాట్లాడినప్పుడు మీరు ఖండించున్నా, ఆమె చైర్మన్ గారు ఖండించున్నా, భారతిరెడ్డి గారు ఎక్స్ట్రాడినరీ ఉండేది. అంటే మీరు ఖండించడానికి మీరు ఎప్పుడు మీ సొంత చెల్లిని తల్లిని పట్టించుకోలేదు కాబట్టి ఖండిస్తారని మీ దగ్గర నుంచి వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే జర్నలిజం అనేది 10 మందికి మనం చెప్పేది, జర్నలిజం అనేది మనం వెలుగులోకి తీసేది, అంటే నిజాన్ని మనం బయటకు తీసేది. ఇలాంటి అసభ్యకర మాటలతో చేసేది కాదు. అది జర్నలిజం అనరు. ప్రెస్ అకాడమీ చైర్మన్కి ఎలా చేశాడని అడుగుతున్నా. అంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పోస్ట్ అది. ఆ పోస్ట్కి కూడా ఆయన ఎలాగిచ్చారు ఈయనకొని అడుగుతున్నా. తప్పు కదా అది. ఆయన వెంటనే ఖండించడమే కాదు, సీరియస్గా తీసుకోవాలి. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఏంటంటే ఇంకా ఆయన ఇట్లా స్పందిస్తారని చెప్పి ఇప్పటికే వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. జగన్ 2.0 భవిష్యత్తులో 2029లో మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ సంగతి చూస్తాం అని చెప్పి అంటున్నారు. అప్పుడు ఎవరైతే వేరే ఛానల్స్ ఉన్నారో వాళ్ళ జర్నలిస్టులు కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఏమండి, జర్నలిస్టులు కాదు, మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసేమని. తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతిథులు కారు. తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతిథులు కారు. అమరావతిలో మీరు మాట్లాడిన మాటలు తప్పా కాదా? ఇది ఎక్కడైనా ఎవరైనా ఏ ఆడబిడ్డనైనా అనొచ్చా? ఇందాక మిమ్మల్ని అడిగాను, మీకు అక్క చెల్లెలు ఉన్నారా, ఏ ఊరని ఎందుకు అడిగానంటే మీరు సమర్థిస్తారా? ఇది ఆయన మాటలు మీరు సమర్థిస్తారా? ఇద్దరు, కృష్ణరాజు గారి మాట, ఇద్దరు జర్నలిస్టులే, ఇద్దరు మేధావులే, చదువురాని ముద్దులు కూడా కాదు, మేధావులు. తప్పు కదా అది. అది తప్పు అని వైసీపీకి ఉండదు, అది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు, అది తప్పు అని భారతిరెడ్డి గారికి ఉండదు. కానీ యావత్ ప్రపంచం కూడా అది తప్పనే చెప్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం కోట్ చేస్తారు కాబట్టి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో అమరావతిలో కాదు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న అని దానికి అది మొత్తం టోటల్గా ఇలాగని చెప్పారే తప్ప వేరే విధంగా ఏం చెప్పలేదు కదా. దాన్ని పనిగట్టుకొని అమరావతి రాజధాని చెప్పడం ఏంటంటే అది అంటే ఎంత చండాలం అండి అది. వాళ్ళు రైతులు
రైతు బిడ్డలు 5 సంవత్సరాలు నరకం చూపించారు. 5 సంవత్సరాలు వాళ్ళకి అన్నం లేక ఆకలితో అలమటించిపోయేటట్టు వాళ్ళు స్థలాలు ఇచ్చిన పాపానికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు లేక నానా బాధలు పడుతూ నడి రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చుంటే లాఠీలతో కొట్టించారు, ఎన్నో చేశారు. అన్ని బాధలు భరించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది అని అనుకున్నాను. అంటే ఎక్కడ అవ్వట్లేదు, మా వల్ల కావట్లేదు, అమరావతి మేము ఆవర్పలాపోతున్నాం కాబట్టి ఈ విధంగా బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు కదా. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఎదుట ఆడవాళ్ళని అనేటప్పుడు మనకు ఆ విలువలు ఉండవా, ఆ మాటలు ఉండవా? అంటే ఛానల్లో కూడా మాట్లాడేటప్పుడు కూడా ఒక్కసారి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. Subscribe to One India and never miss an update.